మిత్రదేశం అంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు భారత్కు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ టారిఫ్లు విధించే ప్రతిపాదన అమెరికా సెనెట్లో ముందుకు సాగడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న భారత్పై దీని ప్రభావం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆదాయ వనరులను తగ్గించాలనే లక్ష్యంతో అమెరికా ఈ చర్యలు చేపడుతోంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై భారీ సుంకాలు విధించడం ద్వారా మాస్కోపై ఒత్తిడి పెంచాలన్నది అమెరికా వ్యూహంగా చెబుతున్నారు. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే కొన్ని దేశాల దిగుమతులపై గరిష్టంగా 100% వరకు టారిఫ్లు విధించే అవకాశం ఉంది. భారత్కు ఈ పరిణామం కీలకంగా మారడానికి ప్రధాన కారణం దేశ ఇంధన అవసరాలు. రష్యా నుంచి తక్కువ ధరలకు లభిస్తున్న ముడి చమురు భారత రిఫైనరీలకు ఆర్థికంగా ఉపయోగపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఒడిదుడుకుల సమయంలో రష్యా నుంచి దిగుమతులు భారత్కు కొంత ఉపశమనాన్ని కల్పించాయి. అయితే అమెరికా ప్రతిపాదిస్తున్న టారిఫ్లు అమల్లోకి వస్తే భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ టారిఫ్లు అమలైతే అమెరికాకు భారత్ నుంచి వెళ్లే ఎగుమతులపై అదనపు భారాలు పడే అవకాశం ఉంది. దీంతో వస్త్రాలు, ఔషధాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు వంటి రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సి రావచ్చు. ఇంధన రంగంపై ప్రభావం మరో కీలక అంశం. రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గాల్సిన పరిస్థితి వస్తే ఇతర దేశాల నుంచి ఎక్కువ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సి రావచ్చు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి పెరగడం, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే భారత్ ఇప్పటికే బహుముఖ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే రష్యాతో ఇంధన, రక్షణ రంగ సంబంధాలను కూడా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై భారత్ దౌత్యపరంగా ఎలా స్పందిస్తుంది? అమెరికాతో చర్చల ద్వారా మినహాయింపులు సాధిస్తుందా, లేక ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలపై మరింతగా దృష్టి పెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు భారత్ వంటి దేశాలపై కూడా ప్రభావం చూపే పరిస్థితిని తీసుకొచ్చాయి. వాణిజ్యం, ఇంధన భద్రత, అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై ఈ పరిణామాలు ఎంత ప్రభావం చూపుతాయన్నది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది.